ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దిగివ్వాలంటే ఈ ఎస్ఐఆర్ కానీ ఈ సిటిజన్షిప్ కానీ వీటన్నిటికీ మౌలికంగా ఒక ప్రాతిపదిక ఉంది. ఏమిటి ఆ ప్రాతిపదిక? ఆ ప్రాతిపదిక ఏంటంటే ఒక ప్రశ్నకి సమాధానం. ఆ ప్రశ్న ఏమిటి? ఈ దేశం ఎవరిది? ఈ దేశం ఎవరికి చెందుతుంది? హూ డస్ దిస్ నేషన్ బిలాంగ్ టు? ఇది ఐరోపాలో, అమెరికాలో, ఆఫ్రికాలో, చాలా దేశాల్లో ప్రపంచంలో దీనికి ఒక సమాధానాన్ని వెతుక్కున్నారు. ముఖ్యంగా ఐరోపాలో దీన్ని అమలు చేసుకున్నారు. దాట్ ఈస్ కాల్డ్ ఏ నేషన్ స్టేట్. ద స్టేట్ బిలాంగ్స్ టు ద నేషన్. అండ్ హూ ఈస్ ద నేషన్? హూ ఈస్ ద నేషన్? ఎవరు ఈ జాతి? ఎవరు ఈ జాతి? ఈ మతాన్ని అవలంబించేటువంటి వారు, ఈ సంస్కృతిని అవలంబించేటటువంటి వారు, ఈ భాష మాట్లాడేటటువంటి వారు, ఈ సభ్యతలో ఉన్నటువంటి వారు, ఈ రంగులో ఉన్నటువంటి వారు అని వారు నిర్వచించుకుని ఆ సభ్యత, ఆ భాష, ఆ మతం, ఆ సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళది ఈ దేశం. మిగతా వాళ్ళు, ఇది కానటువంటి వాళ్ళు ఆ దేశంలో మైనారిటీలు ఉంటే ఉండండి, అయితే పోండి. పంపగలిగితే మంచిదే, పంపలేకపోతే చంపండి, చంపలేకపోతే పంపండి. బయటికి గింటేశారు. జర్మనీలో గింటారు, రువాండాలో గింటారు, అనేక దేశాల్లో గింటారు. ఈ మధ్య నగోర్నో కరబాకులో ఇంకా గెంటుతున్నారు. ఆ మధ్య రువాండాలో గింటే నేను చెప్పినట్టు. చంపగలిగితే చంపు, లేదంటే పంపు. పంపగలిగితే పంపు, లేదంటే చంపు. ఇది ప్రాతిపదికగా జాతీయ రాజ్యాలు ఈ ప్రపంచంలో ఉద్భవించాయి. ఆ జాతికి చెందినటువంటి వారు ఉండండి, కానీ మాకు లోబడి ఉండండి, మాలాగా ఉండండి, మేము మిమ్మల్ని సహించేలాగా ఉండండి. మా భాష నేర్చుకోండి, మా సంస్కృతి నేర్చుకోండి, మాలాగా మీరు కూడా ఉంటే మిమ్మల్ని మేము సహించేలాగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఉండండి. మా ఇష్టాయిష్టాల మీద, దయాదాక్షిణ్యాల మీద ఉండండి అనేది ప్రపంచవ్యాప్తంగా జాతీయ రాజ్యాల ఆవిర్భావంలో మౌలికంగా ప్రాతిపదికగా ఉన్నటువంటి సూత్రం. దాట్ వాజ్ ద బేసిస్. Who does this nation belong to? It belongs to this, it belongs to that, it belongs to the language people, it belongs to this religious people, it belongs to that nation people, it belongs to that kind of a people with that kind of a color, etc. ఇక్కడ భారతదేశ విశిష్టత మనం చెప్పుకోవాలి. విశాల భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత వెడుతూ వెడుతూ అనేక చారిత్రక కారణాల వల్ల మతం ప్రాతిపదికగా దీన్ని విభజించి వెళ్ళారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం, జాతీయోద్యమంలో నాయకత్వం వహించినటువంటి వారు భారతదేశం మాత్రం మత ప్రాతిపదిక మీద ఏర్పడేటటువంటి రాజ్యం కాదు, కాకూడదు. ఇది అందరి రాజ్యం, అందరికీ చెందేటటువంటి రాజ్యం. దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీబడి అన్నటువంటి దేశం. ఇది ఈ రకమైనటువంటి ప్రయోగం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దాదాపుగా 1.5 కోటి మంది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు విభజన తర్వాత ప్రాణాల అరచేతిలో పట్టుకుని ఆస్తులు పాస్తులు
వ్యాపారాలు, కర్మాగారాలు వదిలేసుకుని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని తరిమినటువంటి వాళ్ళ మీద ఎంత కక్ష ఉంటుంది? అంత కక్షతోటి అంతమంది కాంతిశీకులు ఢిల్లీలోనూ కలకత్తాలోనూ ఉన్నప్పుడు, ఢిల్లీలో ఉన్నప్పుడు మన భారత జాతీయ నాయకత్వం అప్పుడే అధికారం చేపట్టిన తర్వాత ఇంకా ఈ దేశం ఒకటిగా ఉంటుందా, మనం పరిపాలన చేయగలుగుతామా, ఈ దేశం స్థిరపడుతుందా అని డోలాయమాన పరిస్థితులు ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం వచ్చే నాటికి మనం సైనికులు కానీ, సైన్యాధ్యక్షులు కానీ, పోలీసులకు సంబంధించినటువంటి వారు కానీ, గూఢచర్యానికి సంబంధించినటువంటి వారు, వాళ్ళందరూ కూడా మన చేతిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బ్రిటిష్ వాళ్ళే. అలాగే ఇంకా బ్రిటిష్ ఇండియాలో చాలా భూభాగం అక్కడ ఉన్నటువంటి రాజుల దగ్గర, ఆస్థానాల దగ్గర ఉన్నాయి. ఇంకా దేశం కూడా పూర్తిగా చేతిలోకి రాలా. అప్పుడు ఇంత ప్రమాదం జరుగుతూ ఉంటే ఇంకా వారు నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం రాజ్యాంగాన్ని రాస్తున్నాం. రాజ్యాంగాన్ని ఇతర దేశాలు లా కాదు మన రాజ్యాంగం రాస్తున్నది. మనం దాదాపుగా 3 సంవత్సరాలు వాదోపవాదాలు చేసి చర్చోపచర్చలు చేసి మన రాజ్యాంగాన్ని రాస్తున్నాం కదా. చాలా దేశాలు ఆఫ్రికాలో కానీ, లాటిన్ అమెరికాలో కానీ, సౌత్ అమెరికాలో కానీ, మరో చోట కానీ అయిన తర్వాత ఇటువంటి న్యాయ కోవిల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సొంతం అయ్యాం, మాకు రాజ్యాంగం కావాలి, రాసి పెట్టండి అంటే ఆ న్యాయ కోవిలు రాసిచ్చారు. మనం అలా చేయాలి, మనం రాజ్యాంగం మనం రాస్తాం. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం చాలామంది రాజ్యాంగ సభలో కూడా సభ్యులు, ముఖ్యమైన సభ్యులు. వారు ఒక రోజులో కొంతసేపు ప్రభుత్వ కార్యకలాపాలు చేసి రాజ్యాంగ సభలోకి మధ్యాహ్నం నుంచి వెళ్ళి అక్కడ చర్చోపచర్చ చేసేటప్పుడు ఇలా వెళ్తున్నారు. ఢిల్లీ వీధుల్లో పెద్ద పెద్ద కాంతిశీల శిబిరాలు మధ్య నుంచి వెళ్తున్నారు. అక్కడి నుంచి తరిమేయబడి పారిపోయి వచ్చినటువంటి వారు, కక్షతో ఉన్నటువంటి వారు, ఈ దేశం మాది, మమ్మల్ని వాళ్ళు తరివేశారు కాబట్టి వాళ్ళని ఈ దేశం నుంచి తరివేయాలి, ఈ దేశం మనకే చెందాలి అని అనుకోవడం, అండంలో తప్పలేదు కదా, కోరుకోవడంలో తప్పలేదు కదా. అంత ఉద్రేకం ఉన్నటువంటి ఆ సమయంలో ఆ చారిత్రక మలుపులో ఈ జాతీయ నాయకత్వం వెళ్ళి రాజ్యాంగ సభలో కూర్చుని